దేశం అంతా కూడా సప్లై చేస్తుంది. యువతని స్కూల్లో చదువుకుంటున్న బాలుళ్ళు కూడా ఏ స్కీములు అట్లా తింటూ ఉంటారు, చాక్లెట్లు అమ్ముతారు, అయ్యే తింటారు. సో ఈ రకంగా యువతని ఆ చెత్త లిక్కర ద్వారా ప్రజల్ని మగవాళ్ళకి మాంగళ్యాన్ని దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి 99% హామీలు నెరవేర్చారని చెప్పి అతను అంత ధైర్యంగా చెప్తున్నాడు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కానీ నిన్న మొన్న అతను సభలు చూసాం, అటర్ ఫ్లాప్. సగం మంది కూడా లేరు. నిన్న 1,50,000 మంది అనుకుంటే 30,000 మంది వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా లేరు, వెళ్ళిపోయారు. ఎందుకంటే డ్వాక్రా వాళ్ళు వీళ్ళని బలవంతంగా తీసుకొస్తూ ఇప్పుడు రారాలు మొదట్లో డబ్బులు ఇచ్చినా రాకుండా. ఆ పక్కనే మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాయలసీమలో మరి ఆయన తిరుగుతున్నారు, ఆయనకు విపరీతంగా జనం వస్తున్నారు. ప్రజలు విశ్వసించడం లేదు. కానీ పచ్చి అబద్ధాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా అప్రమత్తతగా అబ్జర్వ్ చేయాలి. రాష్ట్రం మారాలి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలి అని కేవలం అభివృద్ధి ధ్యేయంతో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయిన ఈ రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో వారిని కూడా కలుపుకొని, సరే ఈయన ఆయన్ని అడిగాడా, ఆయన ఈయన్ని అడిగాడా అనేది అప్రస్తుతం. కానీ మ్యూచువల్గా మాట్లాడుకుంటేనే చెయ్యి కలిస్తేనే తప్పట్టు. సో కలిశారు. రాష్ట్రం బాగు కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు. సరే ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించు, చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు ముందుకెళ్ళారు. కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి కూటమిని చెప్పినట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన ఈ కూటమిని బలపరచాలి. బట్ కొంతమంది క్యాండిడేట్ల సెలక్షన్ అసెంబ్లీలు కావచ్చు, ఇది చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సహజం. కానీ మరి ఇక్కడి నుంచి వెళ్ళిన రిపోర్ట్లు బేస్ చేసుకుని అక్కడికి పంపితే వాళ్ళు ఓ సర్టిఫికెట్ ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఎంతవరకు నిజమో తెలియదు. ఆనపడుతుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు కౌన్సిలర్గా పోటీ చేస్తారు. కేవలం వచ్చినాయట 6. మీరు అన్యాయం కాదు, 6 నాకు చెప్పింది 6 అంటే చేతి వేలతో లెక్క పెట్టగలిగిన ఓట్లు మరి తెచ్చుకున్న అభ్యర్థికి ఇచ్చారన్నారు. మరి ఇటువంటి అబరేషన్స్ని, ఎందుకంటే కూటమి లక్ష్యం అత్యధిక స్థానాలు తెచ్చుకోవాలి, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ప్రత్యర్థి ఎంత దుర్మార్గులు అయినప్పటికీ కూడా దుర్మార్గులను లైక్ చేసేవారు కూడా ఉంటారు. రావుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, రావణాసురుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా దుర్మార్గులు కూడా అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి చారిత్రక తప్పిదాలు ఒకటి అలా ఉంటే ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో సరిదిద్దుకుంటే ఇంకా ఎక్కువ స్థానాలతో జగన్మోహన్ రెడ్డిని విజయానికి అత్యంత దూరంలో ఉంచే అవకాశం ఉంటుంది. లేదు అతను విజయానికి చేరువలో ఉంటే నేరో మెజారిటీ ఉంటే సరిపోవు. సో అంచేత అభ్యర్థుల సెలక్షన్ విషయంలో ఏదైనా అపరేషన్ ఉంటే చాలా సమయం ఉంది కాబట్టి సర్దుకుంటే బాగుంటుంది అనేది నా భావన. నాకైతే తప్పకుండా
న్యాయం జరుగుతుంది. నేను పోటీలో ఉంటా. అంతవరకు నాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకపోతే జరిగేలా చూసుకుంటాను. అది సో అంచేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని, ఈ దుర్మార్గుల్ని మనం దూరంగా పెట్టవలసిన అవసరం ఉంది. అలాగే సన్మార్గుడైన అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు, వారికి కేటాయించబడిన సీట్లు అంటే వారు తీసుకున్న సీట్లు, వారికి కేటాయించబడిందని చెప్పినాను, మిస్టేక్ అన్నాను. ఎందుకంటే నాకు ఎవరో కేటాయించాడు కాబట్టి ఆ ఫ్లోలో అలా అనేసా. వారు ఉంచుకున్న సీట్లు అన్నీ కూడా వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని సవినయంగా తెలియజేస్తూ, ఇంతమంది మీడియా మిత్రులు ఉన్నారు, మీకు రోడ్డు వచ్చిన అడగండి. ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు సార్. మీరు రాష్ట్రంలో లాస్ట్ టైం ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ మీరే సర్వే చేశారు. 4 రకాల సర్వేలు తీయించారు. ఈసారి ఇప్పుడు ఏమన్నా సర్వేలు మొదలుపెట్టించారు సార్? ఇప్పుడు అంటే ఈ మొదలు అయినాయి సర్వే.